మన తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. అక్కడ ఆ కాలేజీలో చక్కగా లేదు, ఇక్కడ ఈ కాలేజీలో ఇది చక్కగా లేదని. అయితే గత 4 రోజులుగా శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక గొడవ జరుగుతుంది. అది ఇబ్రహీంపట్నంలో ఉన్న కాలేజ్. అసలు వస్తున్న రూమర్స్ ఏంటంటే ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఒక అమ్మాయిని తిట్టాడని, అండ్ అలాగే వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయని, అండ్ అలాగే మెయిన్ ఆరోపణ ఏంటి అంటే సంతోష్ కుమార్ పాత్రి అని ఒక వ్యక్తి మల్లారెడ్డి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మల్లారెడ్డి సార్ ఇతన్ని తండ్రి బయటికి నింటేసిందంట. ఇది తప్పు చేశాడని. అతను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఇలా మొత్తం ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చాడని అంటున్నారు. ఇవన్నీ మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ నెల 3వ తేదీన స్టూడెంట్స్ అందరూ క్లాస్కి వెళ్ళడం మానేసి మెయిన్ బ్లాక్ ముంగట ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదేందో ఒక పొలిటికల్ మెంబర్ వచ్చి ఆర్గనైజ్ చేసిన ప్రొటెస్ట్ కాదు, ఇది స్టూడెంట్స్ లోనే వచ్చిన స్పాంటేనియస్ రియాక్షన్. మెయిన్ గా ఈ న్యూస్ ని, ఆ కాలేజ్లో జరుగుతున్న ఇష్యూని ఎటువంటి మీడియా ఛానల్ కవర్ చేయలేదు. ఇంత జరిగితే కొండంత చూపించే TV9 ఛానల్స్ కూడా కవర్ చేయలేదు. దీని వెనక కూడా చాలా పెద్ద రీజన్ ఉంది, మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఆ రోజు ఏం జరిగింది? స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ని చాలా రూడ్ గా ట్రీట్ చేస్తున్నారని, కాలేజ్ అట్రాసిటీస్ అని, స్టూడెంట్ అబ్యూజ్ అని ఆరోపించారు. ఎస్పెషల్లీ ఒక ఫ్యాకల్టీ మెంబర్ అమ్మాయిని చాలా దారుణంగా తిట్టడాన్ని న్యూస్ స్ప్రెడ్ అయింది. సో ఇలా న్యూస్ వచ్చిన వెంటనే కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా మంది మెయిన్ బ్లాక్ వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీని ద్వారా కాలేజ్ యొక్క షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అయింది. ఇక్కడే ఈ ప్రొటెస్ట్ లోకి ఒక కీ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అతని పేరే క్రాంతి కుమార్ గారు. అతను ఇండియన్ నేషనల్ యువజన పార్టీకి సంబంధించిన యూత్ లీడర్ అండ్ అలాగే అడ్వకేట్ కూడా. ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి క్రాంతి కుమార్ గారు ఆ ప్లేస్ కి అయితే రావడం జరిగింది. ప్లేస్ కి వచ్చిన వెంటనే డిస్ఆర్గనైజ్డ్ గా ఉన్న స్టూడెంట్ ప్రొటెస్ట్ ని ఒక డైరెక్షన్ లోకి తీసుకొచ్చారు. ఈయన ఎంట్రీ అయిన తర్వాతే ఆ ప్రొటెస్ట్ కి ఒక పొలిటికల్ హీట్ అనేది అంటుకుంది. పరిస్థితి చేదాటిపోతుందని మేనేజ్మెంట్ కి అర్థమైంది. అప్పుడు మేనేజ్మెంట్ ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులని అక్కడికి రప్పించుకున్నారు. మనం విజువల్స్ చూసినట్టయితే పోలీసులు అక్కడికి రావడం జరిగింది, బ్యారికేడ్స్ అవి పెడుతున్నారు. అండ్ హీట్ ఆఫ్ ద మూమెంట్ చూసినట్టయితే అక్కడ క్రాంతి కుమార్ గారు వర్సెస్ పోలీస్ వీళ్ళ మధ్య చాలా హీట్ అయిన డిస్కషన్ జరిగింది. క్రాంతి కుమార్ గారిని తీసుకెళ్లి ఆ వ్యాన్ లో ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మనం చూడొచ్చు చాలా క్లారిటీగా విజువల్స్. ఇలా జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ వెనకాల నుంచి వి వాంట్ జస్టిస్ అని కూడా స్లోగన్స్ తో ఒరడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అసలైన మెయిన్ పాయింట్ కి వద్దాం. ఇలా జరిగిన వెంటనే సోషల్ మీడియాలో చాలా భయంకరమైన న్యూస్ అనేవి స్ప్రెడ్ అయినాయి. వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో అని చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే ఇందులో స్ప్రెడ్ అయిన ఫస్ట్ మెయిన్ న్యూస్, మెయిన్ రూమర్ ఏందో చూద్దాం. అదేంటంటే క్రాంతి కుమార్ గారు ఏం చెప్పారంటే సంతోష్ కుమార్ పాత్రి అనే వ్యక్తి ఇంత ముందుకు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేశాడని, అతను ఏదో తప్పు చేస్తే మల్లారెడ్డి సార్ తనని పీకేశాడని, ఆ తర్వాత తను ఈ శ్రీదత్త కాలేజెస్ కి వచ్చి ఇక్కడ మొత్తం ఇలాంటి సిచ్యువేషన్ కి కారణం ఇతనే అని ఆరోపించారు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇంకా ఆన్లైన్ లో అక్కడిక్కడ సెర్చ్ చేసి ఇంకా కొన్ని గైడ్ ని వాడి తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది కొంచెం అబద్ధంగానే ఉంది. మీలో ఎవరికైనా క్లారిటీగా తెలిసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే ఆ కాలేజ్ చదువుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఇతను అక్కడే ఉన్నాడా, ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి ఈ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా లేదా అని. ఇంకా మనం రికార్డ్స్ వెరిఫై చేస్తే అయితే ఈ శ్రీదత్త కాలేజ్ లో ఈ సంతోష్ కుమార్ వ్యక్తి పనిచేశాడన్నమాట నిజమే. అది ఎప్పుడు 2018 నుంచి 2019 వరకు అంట. ఆ తర్వాత తను అక్కడ జాబ్ మానేసి కేఎల్ యూనివర్సిటీలో కంటిన్యూ అవుతుందని సమాచారం అంటే వచ్చింది ఆన్లైన్ లో ఉన్న న్యూస్ ప్రకారం. ఇది అఫీషియల్ గా తెలియాలంటే ఇక ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీదత్త కాలేజ్ లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఒకసారి వెరిఫై చేసుకుంటాను ఈ పర్సన్ ఇంకా అక్కడే పనిచేస్తున్నాడా లేదా అని. ఒకవేళ నేను చెప్పింది నిజమై అంటే ఇది 100% ఫేక్ న్యూస్ అయితే. ఇక తర్వాత స్ప్రెడ్ అయిన నెక్స్ట్ కాంట్రవర్సీ గానే నెక్స్ట్ రూమర్ అయితే ఏంటంటే వాష్రూమ్స్ అండ్ హిడెన్ కెమెరాస్. ఇది అన్వెరిఫైడ్ న్యూస్. అంటే స్టూడెంట్స్ చెప్పడం నేను కూడా ఎక్కడ చూడలేదు ఆ కాలేజ్ సంబంధించిన. కాకపోతే ఆన్లైన్ లో కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిల్లో ఇది ఒకటి. ఎందుకంటే ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలో టెన్షన్ ఎట్ గర్ల్స్ వాష్రూమ్ అన్న ట్యాగ్ తో ఒక వీడియో వైరల్ అయింది. దీంతో అందరూ శ్రీ దత్త కాలేజ్ లో కూడా హిడెన్ కెమెరాస్ ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇక్కడ మనం ఒక కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలు కానివ్వండి, ఇలాంటి న్యూస్ అనేవి చాలా స్ప్రెడ్ అయినాయి. ఆంధ్రలో చాలా పెద్ద న్యూస్ అయింది దీని గురించి. ఒక హాస్టల్ మొత్తంలోనే సీసీ కెమెరాస్, అదే హిడెన్ కెమెరాస్ వాష్రూమ్స్ లో పెట్టారని ఒక పెద్ద న్యూస్ ఇది వివచ్చమైంది అనుకోండి. ఆ తర్వాత కూడా హైదరాబాద్ లో కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి అండ్ స్టూడెంట్స్ కూడా చాలా భయంతో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. అండ్ ఆ తర్వాత ఈ సమయంలోనే అక్కడ వాష్రూమ్ దగ్గర గొడవ జరిగిందన్నమాట నిజమే. కానీ ఇన్వెస్టిగేషన్ లో అక్కడ కెమెరాస్ ఉన్నట్టు ప్రూవ్ అవ్వలేదు ఇక్కడ. సో ఫిజికల్ గా ఆ ఏరియాలో గొడవ జరిగిందని నిజమే అంటున్నారు, కానీ కెమెరాస్ గురించి ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. సో ఆ కాలేజ్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ అడుగుతున్నాను,
ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నిజంగానే ఇలా జరిగిందా మీ కాలేజ్లో అని. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో బయటపెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకోటి థర్డ్ ఎలిగేషన్ వచ్చేసి ఫ్యాకల్టీ అబ్యూస్. మెయిన్ ట్రిగర్ పాయింట్ ఇదే. స్టూడెంట్స్ చెప్తున్న మాట ప్రకారం అండ్ వెరిఫై అయిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఫ్యాకల్టీ వాళ్ళు స్టూడెంట్స్ ని అబ్యూస్ చేయడం నిజమంట. మన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే శ్రీ దత్త కాలేజ్ లో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తోని చాలా రూడ్ గా ఉన్నారని, ఫీజెస్ ఎక్కువగా వసూలు చేస్తున్నారని, అంటే ఫీ కట్టించుకున్న తర్వాత కూడా రిసిప్ట్స్ అవి ఇవి అంటున్నారు, స్టూడెంట్స్ ని తిట్టడం, ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వకుండానే ఫీజు కడితేనే ఇస్తాము, అది ఇది న్యూస్ ఇలా నిజంగానే జరిగాయని అంటున్నారు. సో ఇవి చాలా కాలేజెస్ లో ఉన్న కామన్ న్యూసే. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ఎక్కువ ఓవర్గా అయిపోతుందో అప్పుడు ఇలాంటి ప్రొటెస్ట్లు కానివ్వండి, ఇలాంటి చాలా రీజన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ కూడా అయితే ఈ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో కాలేజెస్కి వెళ్ళాలి కదా, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా చదివిస్తున్నందుకు, ఫీ రియంబర్స్మెంట్ లో ఆ అమౌంట్ అయితే ఇవ్వలేదు, లేట్ చేసింది. దానివల్ల కూడా ఈ ఇష్యూ ఇంకా స్పార్క్ అయి ఉండొచ్చు. అయితే ఈ సిచ్యువేషన్ లో ఓవర్ ఫ్యాకల్టీ బార్డర్ దాటి బిహేవ్ చేశారన్నారు. సో ఇలా చేసినందుకే ఈ ఇష్యూ అనేది స్పార్క్ అయింది. సో అమ్మాయిని తిట్టారని అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఇంకా బయటికి రాలేదు. సో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కంటిన్యూగా ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అయింది. అయినప్పటికీ న్యూస్ లో రాలేదు. చూడండి, చెప్తాను, దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ మెయిన్ గా స్టూడెంట్స్ యొక్క స్ట్రాటజీని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ న్యూస్ ని ఏ న్యూస్ ఛానల్ కవర్ చేయకపోయినా కూడా వాళ్ళు సోషల్ మీడియాని వాడుకొని మెయిన్ గా క్రాంతి కుమార్ గారి ఛానల్ ఏదైతే ఉందో అందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. మీరు చెక్ చేయొచ్చు ఇప్పటికీ ఆ ఛానల్ కి వెళ్ళి. సో ఇలా అప్లోడ్ చేయడం వల్లనే ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో, షార్ట్స్ లో, ఎక్స్ లో కానీ కొంతవరకు న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ మేనేజ్మెంట్ ఏం చేసింది? చైర్మన్ పాండురంగారెడ్డి గారు ఏం చేశారు? ఇక ప్రిన్సిపల్ సెంథిల్ కుమార్ బయటకు వచ్చి మాట్లాడిరా? ఏం జరగలేదంట. ఇక మేనేజ్మెంట్ ఏంటంటే టోటల్ సైలెన్స్ మెయింటైన్ చేసిందంట. మేనేజ్మెంట్ వల్ల స్ట్రాటజీ సింపుల్, పోలీసుని బట్టి కంట్రోల్ చేద్దామని, ఇక లాఠీలతో చార్జ్ అట్లా భయపడి వాళ్ళే అయిపోతారు కదా. అండ్ అలాగే ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే జేఎన్టీ రూల్స్ ప్రకారం ఇలా కాలేజెస్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ ఎవరు ఓవర్గా చేశారనుకోండి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారంట. సో ఆ భయంతోనే స్టూడెంట్స్ ఆగిపోతారేమో అని వీళ్ళ స్ట్రాటజీ అది. ఎందుకని ఎక్కడ న్యూస్ లో ఏం చెప్పడం కానివ్వండి, ట్వీట్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఆఫీషియల్ రిపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, ఈ సిచ్యువేషన్ సర్దుకోవడానికి ఏం చేయలేదు మేనేజ్మెంట్ అసలు. ఆయన సరి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, న్యూస్ ఛానల్స్ ఎందుకు కవర్ చేయలేదు? స్టూడెంట్స్ ఇలా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసినప్పటికీ, పోలీసులు వచ్చినప్పటికీ, క్రాంతి కుమార్ గారు అక్కడికి వచ్చి పోలీసులకి క్రాంతి కుమార్ వారి మధ్య గొడవ జరిగినప్పటికీ, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినప్పటికీ న్యూస్ ఛానల్స్ ఎందుకు కవర్ చేయలేదు? వీటి గురించి చెప్తా అంటున్నాను కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనిని కార్పొరేట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఈ పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయో ఇవన్నీ న్యూస్ ఛానల్స్ కి ఒక అడ్వర్టైజర్స్. అడ్మిషన్స్ ఓపెన్ అని యాడ్ చేస్తారు కదా ఛానల్స్ కి, ఈ కాలేజ్ చేరండి, ఒకటి 2 అని ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అడ్వర్టైజర్స్ ఈ ఛానల్స్ కి. ఎడ్యుకేషన్ సమిట్స్ అప్పుడు లైవ్ టెలికాస్ట్ కి పర్మిషన్ ఇవ్వడం ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి కదా. అన్నం పెట్టే వాళ్ళని నరకరు కదా ఎవరు. సో మెయిన్ గా ఎక్కువ డబ్బు ఛానల్స్ కి ఇచ్చి ఇవన్నీ చేయించుకుంటారు. అడ్వర్టైజింగ్ అప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు ఈ ఛానల్స్ ద్వారా. సో వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని నేను పోయి వాళ్ళని కొట్టలేను కదా, ఎందుకంటే డబ్బులు ఆగిపోతాయి వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తే. సో ఇందువల్లనే న్యూస్ అనేది ఎక్కువ బయటకు మీరు గమనించండి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినప్పటికీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు పెద్ద ఛానల్స్ కానివ్వండి ఇంకేవి కవర్ చేయరు. దీనివల్లే అంత లోపల ఒక సిస్టమాటిక్ అండర్స్టాండింగ్ అది లోపల జరుగుతున్న ఒక అంతర్యుద్ధం అది. సో అందుకే స్టూడెంట్స్ కి వేరే ఆప్షన్ లేకే ఇలాంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది గైస్, మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా శ్రీ దత్త కాలేజ్కి సంబంధించిన వాళ్ళు చూస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఏం జరిగిందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో. అండ్ అలాగే నేను ఏదైనా తప్పు చెప్పినా లేదో మీరు కరెక్ట్ గా చెప్పలేదు, ఈ మిస్ అవుతున్న ఇన్ఫర్మేషన్ కూడా కింద కరెక్ట్ చేయండి. నేను కంపల్సరీ ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ ఆ ఇన్ఫర్మేషన్ తో కరెక్ట్ గా వస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.